హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఏంటంటే వ్లాగ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అయితే వండాను. మార్నింగ్ టిఫిన్ అయితే బజ్జీలు వేసాను ఫ్రెండ్స్. ఈ బజ్జీలు చాలా వెరైటీ. ఈరోజు అన్ని పిండిలు కలిపి కొంచెం కొంచెం మిగిలి ఉంటే అన్నీ కలిపేసి నేను బజ్జీలు అనేది వేసాను. డిఫరెంట్గా సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్. చాలా స్మూత్గా భలేగా ఉన్నాయి. ఫస్ట్ టైం ఈ రకమైన టేస్ట్ వచ్చింది. అన్ని రకాల మిగిలిన కొంచెం కొంచెం పిండిలన్నీ కలిపేసి నేను బజ్జీల కింద వేసాను. ఫస్ట్ అయితే అట్ల కింద వేద్దాం అనుకున్నాను. సర్లే ఒక ట్రై చేద్దాం, బజ్జీలు వస్తాయేమో అనుకుని ఇంకా చెయ్యేం పెట్టకుండా స్పూన్తోనే వేసాను. భలే పొంగుతూ వచ్చేసాయి ఫ్రెండ్స్. సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే స్మూత్గా కూడా ఉన్నాయి. ఇలా వచ్చాయి. బజ్జీల సెక్షన్ అయితే అలా అయింది. ఇప్పుడైతే ఇంకా కర్రీ వండాను ఫ్రెండ్స్. కర్రీ అయితే కొంచెం ఫ్రాన్స్ ఉంటే ఈరోజు కర్రీ వండేసాను. ఆనియన్స్ అయితే మగ్గుతూ ఉన్నాయి. లైట్ దిమ్ము వల్ల ఏమో కానీ బాగా ఎల్లోయిష్గా కనిపిస్తుంది కర్రీ అనేది. బయట అయితే అలా లేదు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు నాకు తెలుస్తుంది, కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే బయటికి వెళ్ళి ఏం షూట్ చేయలేదు. ఇంట్లో వంట వీడియో అయితే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గుతూ ఉన్నాయి. కొంచెం ఫ్రాన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్, అవి ఇందులో వేసేసాను. ఇంకా ఇది కూడా బాగా మగ్గిన తర్వాత చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంక ఇలా మగ్గుతూ ఉన్నాయి. నాకైతే కర్రీలానే కనిపించట్లే, అసలు వీడియోలో ఇది పులిహోరలా అనిపిస్తుంది. ఎందుకు లైట్ దిమ్ము వల్ల బాగా ఎల్లోయిష్గా కనిపిస్తూ ఉంది కర్రీ. ఇలా పెడితే బాగానే ఉంది. మళ్ళీ ఎలా అయినా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది ఫ్రెండ్స్. నేనే వీడియో తీయడం ఎలా అనేది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. త్వరలోనే మంచి కెమెరా మ్యాన్ని వెతుకుదాం. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే నేను ఆనియన్స్ మగ్గినప్పుడే కొంచెం అల్లం పేస్ట్ వేసాను. ఇప్పుడైతే కారం వేసాను ఫ్రెండ్స్. ఉప్పు కారం అనేది యాడ్ చేశాను. జస్ట్ ఇలా మగ్గుతూ ఉండగా ఒక గ్లాసుడు వాటర్ అనేది వేస్తే ఇంకా కర్రీ అలా మగ్గుతూ ఉంటుంది. ఇంకా ఈ వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత కర్రీ మనకు రెడీ అయిపోతుంది. సింపుల్గా మేమిద్దరమే కాబట్టి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మాకు సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. ఇప్పుడైతే ఇంకా రైస్ పెట్టుకున్నాను. కర్రీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. నేను అంటున్నాను కాదు, కర్రీ అయితే బాగుంది ఫ్రెండ్స్. మసాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక ఇంట్లో జొన్నపత్తులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు. అయితే ఒలిస్తే చాలా ముదిరిపోయినట్టుగా చాలా గట్టిగా అనిపించాయి. సరేలే అనేసి నేను ఏం చేశానంటే, ఎలా అయితే నేను మా హస్బెండ్ కలిసి మొత్తం ఒలిచేసాం రెండుని. ఏం చేయాలని అర్థం కాలేదు. సర్లే ఆలోచిద్దాంలే అనేసి ఇంకా పక్కన పెట్టాను. వీడియో చూసాను. మీరు దీంతో ఏం చేయొచ్చు ఐడియా ఇస్తే రేపొద్దున నేను చేసేస్తాను ఫ్రెండ్స్. అయితే పాప్కార్న్ చేయడానికి అయితే ఇవి కొంచెం ఇంకా ఆరాలి. ఇంకెలాగో ఒలిచి పక్కన పెట్టాను కాబట్టి ఆరితే పాప్కార్న్ అయితే చేసేస్తాను. ఇంకేమైనా చేయొచ్చా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఒలిచేసాను. ఇంకా బాగు చేయాలి దీన్ని. పొట్టు అంతా ఉంటుంది కదా. మా హస్బెండ్ అయితే ఏమన్నారంటే జస్ట్ పసుపు ఉప్పు కారం వేసి నూనె వేసి వేగించమన్నారు.